తీసుకెళ్తున్నందుకు ఇండియన్ ఫిలిమ్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కేజీఎఫ్ తర్వాత మీ ఆలోచనలో నేను అడిగినప్పుడు గీతూ గారిని పరిచయం చేస్తున్నాను కేవీఎన్ గారు ప్రొడక్షన్లో అన్నప్పుడు మేమందరం ఫీల్ అయింది, నిజంగా ఈయనకేమైనా పిచ్చా, కేజీఎఫ్ తర్వాత ఇలాంటి ఆలోచనలు ఏంటి, పెద్ద పెద్దగా ఆలోచించాలి కదా అని. కానీ మీతో ఫస్ట్ టైం నేను బాంబేలో కలిసి ఈ విజువల్ చూపించినప్పుడు అప్పుడు నన్ను నేను లోపల అనుకున్నాను, మీకు ఎంత విజన్ ఉంటే ఇలాంటి టాక్సిక్ లాంటి సినిమాని ఎత్తుకొని మీరు చేయబోతున్నారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఈ సినిమాని మేము ఈరోజు తెలుగు స్టేట్లో రిలీజ్ చేయడానికి కేవీఎన్ గారు మీరు ఒక నంబర్ చెప్తే ఆ నంబర్ నేను ఓకే అనటానికి 1 నిమిషమే పట్టింది. ఎందుకంటే ఓన్లీ మీ ఇద్దరు విజన్తోనే మీరు ఎంత అడిగినా ఈ సినిమాకు డబ్బిచ్చి తెలుగు స్టేట్లో రిలీజ్ చేయాలని ఆ రోజే అనుకున్నాము. అలా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు కేవీఎన్ గారికి మీకు ధన్యవాదాలు. అండ్ ఈరోజు ఒక్కొక్క కంటెంట్ మీరు బయటికి ఇస్తుంటే ఈరోజు ఈ సినిమాని వరల్డ్ సినిమాగా మార్చడానికి మీకు 100% ఈ సినిమాలో ఉన్న పొటెన్షియాలిటీ, మీరు కలిసినప్పుడల్లా ఈ సినిమా గురించి చెప్తున్న మాటలు. అండ్ 3 days బ్యాక్ విశాల్ మిశ్రా म्यूजिक कंपोजर विशाल एक बार उठ के सबको हाय बोलो. ఈ మధ్య నేను విశాల్ని కలిసినప్పుడు యష్ గారు ఈ సినిమా గురించి విశాల్ ఒక మాట అన్నాడు, రాజు భాయ్ ఏ 2000 करोड़ का फिल्म है, इंडिया में 2000 करोड़ कलेक्ट करेगा. वाह विशाल, चलो आपका वर्ड के साथ हमारा केवीएन साहब को, यश सर को और गीतू मैम को सबको ऑल द बेस्ट. एंड कियारा एंड अदर ऑल कास्ट एंड क्रू ऑल द बेस्ट. थैंक यू वेरी मच. एंड హైదరాబాద్ ఎస్, మన సౌండ్ మామూలుగా ఉండకూడదు. యానిమల్కి ఇక్కడి నుంచే మొదలు పెట్టాం, ఇప్పుడు టాక్సిక్ ఇక్కడి నుంచే వాళ్ళకు ఒక సౌండ్ వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మల్లన్న థ్యాంక్ యూ. అండ్ ప్రీతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ రాజు గారు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అండి. అంటే మన యష్ గారితో డైరెక్ట్ సినిమా తెలుగులో ఎప్పుడు? వారు ఒకటే చెప్తారు, సార్ మనం కలిపి చేయబోయే సినిమా అదే కథ వెతుక్కుంటూ వస్తుంది, నేనే చెప్తానన్నారు. ఐఎమ్ వెయిటింగ్. వారు రాఖీ బాయ్ అన్నారు అన్నట్టు కదా, వెయిటింగ్ అన్నట్టు మేము కూడా వెయిటింగ్ సార్. మీ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ శిరీష్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడే విశాల్ మిశ్రా గారి గురించి చెప్పారు మా దిల్ రాజు గారు. మనకి కబీర్ సింగ్ కానీ లేకపోతే పెహలే భీ మే కానీ లేదా RRRలో హిందీ వర్షన్ ఆఫ్ నాచ్ నాచ్ కానీ వినిపించి దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసినటువంటి ది గ్రేట్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్